గసగసాలు వేసి దొర్లించేసుకోవాలి. దొర్లించేసాక మనం ఇక డెకరేషన్ కి కాజు పెట్టేసాలి. దీన్ని కాజు కూడానా? కాజు అలంకరణ. గసగసాలు వేసి దొర్లించేయండి ఒక కాజు ఇలా, ఎందుకంటే ఓకే ఇలా రవ్వ లడ్డూల మీద కూడా కాజులు పెట్టేసుకుంటాం కదా పిల్లలకి ఇష్టంగా చూడడానికి. నాకు ఒకటి అర్థం కాదు, షోలో వచ్చిన వాళ్ళంతా పిల్లలకి ఇష్టం, పిల్లలు మరి నాలాంటి వాడికి ఏం కావాలి, పెద్దలకైనా ఇష్టం. పెద్దలు ఖచ్చితంగా తింటాం కదండి, ఎట్లున్నా అడ్జస్ట్ అవుతాం కదా పెద్దోళ్ళం అనేది. మీ ఇళ్లలో పిల్లలు పిజ్జాలు అవి ఇవి అంటున్నారంటే మీరు ఇలాంటి వెరైటీ చేసి పెట్టట్లేదు. ఇలాంటి వెరైటీ వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మన పట్టణాల్లో ఇక్కడే కొంచెం ఈ చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. మన ఊళ్ళల్లో ఇంకా బాగుంది, చక్కగా వాళ్ళు ఇలా ట్రెడిషనల్గా చేసుకొని తింటున్నారు. ఈ బియ్య పిండితో చేసిన మలిదలు తప్పకుండా మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఒకరోజు తప్పకుండా ట్రై చేయండి. మరి అన్నీ రెడీ కదా, ఇప్పుడు చక్కగా చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది ఈ నల్ల ప్లేట్లో. ఈ అద్భుతమైన బియ్య పిండితో చేసిన మలిదలు మనకి వడ్డించడానికి పద్మ వాళ్ళ పాప రితిక. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫిఫ్త్ క్లాసా? వెరీ గుడ్. మరి నీకు ఈ మలిదలు ఇష్టమా? నీకోటి నాకోటి, ఓకేనా? చిట్టిది నీకు పెట్టేస్తాను, ఇది నేనేమో పెద్దది. ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. నేను అంటే యూజువల్గా గోధుమ పిండి ఇవి కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు తినలేరు. వాళ్ళ కోసం ఒక మంచి స్వీట్ ఇది. అంతేకాకుండా ఈ నవరాత్రుల్లో ఎంతో చక్కగా మనం ఈ బతుకమ్మ పండుగ ఇలా ప్రతిరోజు చేసుకుంటాం. ఆఖరి రోజు తప్పకుండా ఇలాంటి బియ్యపు పిండి రొట్టెలు చేసుకొని ఈ మలిదలు చేసుకోండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. మరి మీరు కూడా ఒక్కొక్కటి తీసుకొని. థ్యాంక్స్ లత గారు, థ్యాంక్స్ పద్మ గారు. మరి మా షోలో వచ్చి మీరు ఈ నవరాత్రుల్లో ఒక మంచి ఆఖరి రోజు మంచి స్వీట్ ఒకటి చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రితిగా నీకు కూడా మంచిగా చదువుకోవాలి. ఏంటి అందంగా ఉన్నావు, ఓ రోజు ఇలా టీవీ షోలో కూడా వచ్చేస్తావా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.